హౌసెస్ ఇచ్చాం సార్. ఎక్సలెంట్. తర్వాత ఇందులో విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేయబోతున్నాము. ఈ ఎమ్యూనిటీస్ వల్లే ఇక్కడ బాగా సేల్స్ మా దగ్గర పెరుగుతుందండి. వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టైకూన్ ఛానల్. మీకోసం ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చాను. ఇది వచ్చేసి లొకేటెడ్ బై బాలానగర్ టువర్డ్స్ బెంగళూరు హైవే. 50 acres మోస్ట్ ఎగ్జైటెడ్ ప్రాజెక్ట్లో మనం ఉన్నాము. సో ఈ ప్రాజెక్టు వాసవి గ్రూప్ నుంచి మన రాజశేఖర్ గారు వైస్ ప్రెసిడెంట్ గారితో మనము ఈ ప్రాజెక్టు గురించి ఇన్డెప్త్గా తెలుసుకుందాము. హాయ్ సార్. యా, నైస్ టు మీట్ యూ అండి. థ్యాంక్ యూ సార్. దిస్ ఇస్ పవన్ సార్. యా, నైస్ టు మీట్ యూ సార్. ఈ ప్రాజెక్టు గురించి మాకు ఒకసారి 50 acres మోస్ట్ ఎగ్జైటెడ్ ప్రాజెక్టు అండ్ ప్రైస్ కూడా చాలా లో బడ్జెట్లో చూపిస్తున్నారు. సో ఇది ఒకసారి నాకు ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. యా, డెఫినెట్గా అండి. సో అందరికీ నమస్కారం అండి. సో నా పేరు కె రాజశేఖర్. ఈ యొక్క కంపెనీలో మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. సో మనకు తెలిసిందే, హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద గుర్తింపు పొందిన సిటీ. సో ఈ సిటీలోనే వాసవి గ్రూప్స్ అనేది ఒక లెగసీ ఉన్న కంపెనీ అండి. సో ఈ వాసవి గ్రూప్స్లో ఆర్కైలెట్ ప్రాపర్టీస్ తరఫున మనం ఇక్కడ మార్కెటింగ్ జరుగుతుంది. ప్యూర్లీ వాసవి గ్రూప్స్ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్కి అతి దగ్గరలోనే మనకి కాంపిటేటర్స్ కన్నా కానీ తక్కువ ప్రైస్లో, తర్వాత డెవలప్మెంట్ విషయంలో నెంబర్ 1గా ఈ వెంచర్ని తీర్చిదిద్దడం జరిగింది సార్. సో ఇప్పుడు మనకు సౌతల్ పార్ట్ ఆఫ్ జోన్ చూసుకున్నట్టయితే NH44 కొత్తూరు దాటిన తర్వాత షాద్నగర్ అంతా కూడా రెసిడెన్షియల్ జోన్. అక్కడ మెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ల్యాక్స్ ఆఫ్ ఇన్వెంటరీ ఉంది. సో ఇక్కడికి వచ్చి మనము ఇన్వెస్ట్ చేయడానికి కస్టమర్స్కి మనం ఏ అప్రిషియేషన్ ఇవ్వగలుగుతున్నాము? సో దాని గురించి చెప్పగలరా? మంచి ప్రశ్న వేశారండి. ఇటువంటి ప్రశ్నే రిపీటెడ్గా మాకు వస్తూ ఉంది. యాక్చువల్లీ నేషనల్ హైవే మనం అనుకుంటున్నామో ఇది గోయింగ్ టు బి 12 లైన్. అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ బాగా పెరుగుతుంది. సో సెకండ్ పాయింట్ వచ్చేసి బ్యూటిఫుల్ పాయింట్ రాజపూర్ సెజ్. సో ఇండస్ట్రియల్ గ్రీన్ పార్క్ అని చెప్పేసి స్పెషల్ ఎకనామికల్ జోన్ ఉంది ఇక్కడ. సో దానిలో ఎంప్లాయ్మెంట్ ప్రజెంట్ 60,000 ఉందండి. గోయింగ్ టు బి 2 lakhs. సో వీళ్ళందరూ ఎంప్లాయ్మెంట్ జోన్ వీళ్ళందరికీ. ఎస్. తర్వాత వచ్చేసి త్రిబుల్ ఆర్, హైదరాబాద్కి ఒక ఆక్సిజన్ లాంటిది అనమాట. ఏదైతే ORR ఉందో, ORR కాకుండా త్రిబుల్ ఆర్ ఏదైతే వస్తుందో అది అతి చేరువలో బాలనగర్ ఇక్కడ దగ్గరలోనే వస్తుంది అనమాట. సో ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్కి ఇంకా మీకు అవకాశం ఉంది. తర్వాత రీసెంట్గా మనం గమనించినట్లయితే ఏదైతే గవర్నమెంట్ అనౌన్స్మెంట్ ఒకటి వచ్చింది, ఏంటిదండి, హైదరాబాద్ లిమిట్ పెంచి త్రిబుల్ ఆర్కి ఆవలి ఇవర్లి అంటే HMDA జోన్ని ఎక్స్టెండ్ చేసింది అనమాట. సో మొన్నటి వరకు ముడా అప్రూవల్తో ఉన్న ఈ వెంచర్స్ కానీ ఈ యొక్క పరిసర ప్రాంతాలు మొత్తం హైదరాబాద్ లిమిట్స్లో కలిసిపోయాయి. సో ఈ పాయింట్స్ చాలండి మనకి మంచి అప్రిషియేషన్ రావడానికి, తర్వాత ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఇంత బ్యూటిఫుల్గా తీర్చిదిద్దారు ప్రాజెక్ట్ని. సో ఇంత మంచి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు కదా. సో ప్రైస్ ఎంత కోట్ చేస్తున్నారు సార్ మీరు? యా, మంచి ప్రశ్న వేశారండి. మెజారిటీగా అడిగే క్వశ్చన్ ఇదే అనమాట జనరల్గా ఇనిషియల్ స్టార్టింగ్ టైంలో. అయితే కాంపిటేటర్స్ కానీ ఎవరైతే షాద్నగర్ ఏరియాలో మీరు దానికి చూసినట్లయితే, తర్వాత మన వెంచర్స్ దాటిన తర్వాత ఆల్మోస్ట్ జడ్చర్ల వరకు చూసినట్లయితే, సో షాద్నగర్ వైపు 35, తర్వాత 25, 28, 22, 27 అట్లా నడుస్తున్నాయి. మా దాటిన తర్వాత కూడా ఈవెన్ జడ్చర్ల వరకు కూడా 19 ఎబో అట్లా నడుస్తున్నాయి అనమాట. సో ఇన్ని మంచి ఎమ్యూనిటీస్ ఇచ్చి కూడా ఓన్లీ మా వాసవి గ్రూప్స్ మాత్రమే పబ్లిక్కి ఒక ఎకనామికల్ ప్రైస్లో ఇది ఇవ్వాలని చెప్పేసి దాన్ని హోల్డ్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా మనం ప్రజెంట్ 17,499కి ఇస్తున్నామండి. మన రియల్ ఎస్టేట్ టైకూన్ వ్యూవర్స్కి మీరు ఇంకా ఈ ప్రాజెక్ట్ గురించి ఏం చెప్పగలరు సార్? డెఫినెట్గా అండి, మా కంపెనీ వాసవి గ్రూప్స్ అండి. సో మేము అన్ని లైక్ మిడిల్ క్లాస్ కానీ, హై క్లాస్ కానీ, లో క్లాస్ ఎవరైనా సరే హ్యాపీగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటానికి మన లోన్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాం. దీనిలో 50% డౌన్ పేమెంట్ చేసి 50% లోన్కి వెళ్ళొచ్చు. ప్రైస్ కూడా 17,499 ఇచ్చామండి. సో ప్లాట్స్ కూడా గోయింగ్ టు సూన్ క్లోజ్ ఈ వెంచర్. కాబట్టి త్వరపడి మీ యొక్క విలువైన మీ యొక్క ధనాన్ని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుని రాబోయే రోజుల్లో ఒక మంచి అప్రిషియేషన్ రావాలని కోరుకుంటున్నాం సార్. ఎక్సలెంట్ సార్. ఈ వెంచర్లు అనేక మంది కూడా కొనుక్కుంటానికి కూడా ఈ ఎమ్యూనిటీసే మెయిన్ కారణం. అవేంటంటే లావిస్ ఎంట్రన్స్ ఇచ్చామండి, లగ్జరీ ఎంట్రన్స్ ఇచ్చాము. తర్వాత దీనిలో మనకి 60 feet, 40 feet, 30 feet రోడ్స్ ఇచ్చామండి. తర్వాత ఓవరాల్ ఎంటైర్ వెంచర్కి కలిపి 5 parks ఇచ్చాం. ప్రతి పార్కు ½ acre పైన ఉంటుంది అనమాట. ఒక్కొక్క పార్కు ఒక్కొక్క డిజైన్ చేయడం జరిగింది. ఒకటి మెడిటేషన్ పార్కు, ఒకటి చిల్డ్రన్ ప్లే ఏరియా, ఒకటేమో కిడ్స్ సంబంధించి, తర్వాత ఇంకోటి సిట్టింగ్ ఏరియా, తర్వాత సోషల్ ఇన్ఫ్రా కూడా ఇందులో ఇవ్వడం జరిగింది సార్. సో అట్లానే ఎంటైర్ వెంచర్లో ప్లాట్స్ ఎవరైతే కొనుక్కుంటారో ఆ కొనుక్కున్న వాళ్ళు హ్యాపీగా స్పెండ్ చేయడం కోసం అని చెప్పేసి మనం ఇందులో క్లబ్ హౌస్ ఇవ్వడం జరిగింది సార్. ప్రాజెక్ట్ మొత్తం 360 degrees కవర్ చేశాను. ప్రాజెక్టు చాలా బాగుంది, బ్యూటిఫుల్ ఉంది. సో మన రియల్ ఎస్టేట్ టైకూన్ వ్యూవర్స్ కానీ, సో మన దగ్గరకు వచ్చే కస్టమర్స్కి ప్రైస్ మోడ్ ఎలా ఇస్తున్నాము అండ్ రిజిస్ట్రేషన్ ఎక్కడ జరుగుతుంది, సో దీని గురించి నాకు చెప్పండి సార్. యా, డెఫినెట్గా అండి. ఒక ట్రస్ట్ వర్త్ కంపెనీ వాసవి కంపెనీ, అట్లానే వెల్ డెవలప్డ్ వెంచర్ మాది. ఇందులో హ్యాపీగా మీరు ప్లాట్స్ తీసుకుని మీ వ్యూవర్స్ కానీ మీరు కానీ హ్యాపీగా తీసుకోవచ్చు అండి. సో మంచి ప్రైస్కే మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో మోడ్ ఆఫ్ పేమెంట్స్ ఎట్లా ఉంటుందంటే
ఆప్షన్ ఏ 7 డేస్లో పిఎల్ అంటారు, ఫుల్ పేమెంట్ ప్రాసెస్ అనమాట. రైట్. సో అదొకటి. ఆప్షన్ బి 30 డేస్ టైం ఇస్తాం మనము. ఓకే. సో ఒక 3 పేమెంట్స్ కానీ ఒక 4 మోడ్ ఆఫ్ పేమెంట్స్ మీరు పే చేసుకుని ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ బ్యాచ్కి వెళ్ళిపోవచ్చు. ఎవ్రీ మంత్ 3 టైమ్స్ మనం బ్యాచెస్ పెడుతూ ఉంటాము. ఓకే. ఏదో బ్యాచ్కి మీరు ఫుల్ పేమెంట్ అయిపోయింది అనగలను ఆ బ్యాచ్కి మీరు అటాచ్మెంట్ చేస్తాం సార్. Done. సో మనకి లొకేషన్ వచ్చేసి జడ్చర్లలో మనకు రిజిస్ట్రేషన్ అవుతుందండి. ఓకే. సో విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 7 డేస్లో మీకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, లింక్ డాక్యుమెంట్స్, మదర్ డాక్యుమెంట్ కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఎక్సలెంట్. అండ్ ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ ఎలా ఉంది సార్? సో మనము దీనిలో 6,000 నుంచి ఉంది సార్ పర్ స్క్వేర్ యార్డ్. ఓకే. అట్లా 6,000, 5,000 అట్లా ఉంది. లోన్ రావాలంటే మాత్రం కార్డ్ వాల్యూ 10,000 వరకు మనం పెట్టుకోవచ్చు. సో ఓకే. దాంతో 50% అడ్వాన్స్, 50% లోన్ వరకు వెళ్ళచ్చు. ఓకే. మనం ఈ ప్రాజెక్ట్లో 50% లోన్ కూడా హ్యాపీ అప్రూవల్ తీసుకురావాలి. అప్రూవల్ తీసుకోవచ్చు. ఐఏఎఫ్ఎల్తో మనం టైఅప్ అయి ఉన్నాం అనమాట. ఈ ప్రాజెక్ట్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వైస్ ప్రెసిడెంట్ గారు మన రాజశేఖర్ సారు ఇక్కడే అందుబాటులో ఉంటారు, ఆఫీస్లో ఉంటారు అండ్ వీకెండ్స్లో సైట్లో ఉంటారు. సో మోర్ ఓవర్ ఇన్ఫర్మేషన్ గురించి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.